నేడు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ సాగనుంది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరపనున్నారు. పోలీసుల కస్టడీపై పిటిషన్పై వంశీ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వ లాయర్ వాదిస్తున్నారు. మరోవైపు వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు కోర్టు ముందు విన్నవించారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్పై ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, ఈవేళ హీరింగ్స్ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం సంబంధించి కూడా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించినట్టు కూడా ఏదైతే కేసులు నమోదయ్యో ఆ కేసులు కూడా ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఆ కేసులో నిందితునిగా అతను ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. విజయవాడ సబ్ జైల్లో కూడా అతను ప్రస్తుతం సబ్ జైల్లో అక్కడ ఖైదీగా కొనసాగుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో వంశీ సంబంధించి కూడా 2 పిటిషన్లు ఈరోజు కూడా మరోసారి కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా ఈరోజు విచారణకు రాబోతున్నాయి. ప్రధానంగా అందులో ఒకటి వంశీకి సంబంధించిన ఇప్పటికే మరోసారి కూడా పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ పోలీస్ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కూడా ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇంతకుముందే గతంలోనే కూడా 3 రోజుల పాటు కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కూడా వల్లభనేని వంశీని కూడా ఇప్పటికే పోలీసుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా 3 రోజుల పాటు కూడా అతన్ని 3 రోజుల పాటు కూడా పూర్తిగా విచారణ చేపట్టారు. అయితే ఆ పోలీసుల విచారణ మట్టుకు తమకు ఇంటరాగేషన్ల మట్టుకు పూర్తిగా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉందని తమకు మరో 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా విజయవాడ పోలీసులు కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టుకు మరో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా కోర్టు ఇప్పటికే వాదనలు వినింది. అయితే ఈరోజు మటుకు మరోసారి కూడా ఈరోజు కోర్టు ఇంట్రాగేషన్కి సంబంధించి కూడా అయితే పోలీసుల పిటిషన్ ఉందో దానిపైన కూడా ఈరోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరోవైపు చూసుకునే మటుకు వంశీకి సంబంధించి కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతూ కూడా వంశీ తరపు న్యాయవాదులు ఇప్పటికే వాళ్ళు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. వల్లభనేని వంశీకి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు, అతనికి వెన్నెముక నొప్పితో కూడా అతను అనారోగ్యంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా వంశీ తరపు న్యాయవాదులు ఇప్పటికే తమ పిటిషన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. దానిపైన కూడా కోర్టు ఇరుపక్షాల వాదనలు వినింది. మరోవైపు చూసుకుంటే ఈ విషయంలో వంశీకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వ న్యాయవాది కూడా తన వాదనలు కూడా కోర్టులో వినిపించారు. వంశీకి బెయిల్ ఇస్తే అతను సాక్ష్యాలను మరోసారి కూడా బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం అని చెప్పేసి కూడా ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు కూడా కోర్టు ముందు ఉంచారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2 మరోవైపు బెయిల్ పిటిషన్ కావచ్చు, అలాగే వంశీకి సంబంధించి కూడా పోలీస్ కస్టడీ విషయంలో ఈ 2 అంశాలపైన కూడా ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈరోజు మరోసారి కూడా ఇరుపక్షాల వాదనలు వినిపించి దాని తర్వాత కూడా కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. మరి వంశీని బెయిల్కి ఇస్తుందా, అలాగే వంశీకి పోలీస్ కస్టడీకి మరోసారి అవకాశం ఇస్తుందని చెప్పేసి ఈరోజు సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.